Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 21 is between Sunrisers Hyderabad and Rajasthan Royals. ఇంకా చెప్పాలంటే రెండు అద్భుతమైన ఓపెనింగ్ జోడీల మధ్య ట్రాభిషేక్ వర్సెస్ జయసూర్య. అది ఈ మ్యాచ్. ఒక జోడీ ఉరుమైతే మరొక జోడీ పిడుగు. డిఫెన్స్ అనేది వాళ్ళ డిక్షనరీలో లేదు. భయం వాళ్ళ జోలికి కూడా రాదు. బౌండరీల భాషలో వాళ్ళు మాట్లాడతారు. సిక్సర్లే తప్ప సింగిల్స్ వాళ్ళకి తెలియని కూడా తెలియదు. సో మోస్ట్ ఎక్సైటింగ్ ఓపెనింగ్ జోడీలు ఇద్దరి మధ్య ఈ మ్యాచ్ జరగబోతుంది. అదే వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది. ఏ జోడీ బాగా ఆడితే ఆ మ్యాచ్ ఆ జోడీ గెలుస్తుంది, ఆ టీం గెలుస్తుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అంత ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్, అంత మందుగుండు సామగ్రి ఉంది ఆ రెండు జోడీల దగ్గర కూడా. ఒకవైపు ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, మరోవైపు జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ, ది బాస్ బేబీ, ది యంగ్ సెన్సేషన్. సో అది హైదరాబాద్లో జరగబోతున్న మ్యాచ్. సో ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు. అండ్ పిచ్ కూడా యూజువలీ హైదరాబాద్ పిచ్ యూజువల్లీ అంటున్నాను, ఎందుకంటే ఈ మధ్య కొన్నిసార్లు స్లోగా కూడా ఉంటుంది. యూజువలీ హై స్కోరింగ్ వెన్యూ. సో మీకు వర్షం ప్రమాదం ఏం లేదు మ్యాచ్కి, కానీ బౌండరీలు సిక్సర్లు మోతమవుతాయనేది ఖచ్చితంగా చెప్పచ్చు. నేను నిన్న కూడా చెప్పాను, ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది చూడండి అని చెప్పి. అలాగే అంటే అది ధైర్యం చేసి చెప్పాను. అలాగే చాలా ఎక్సైటింగ్గా జరిగింది ఆ మ్యాచ్. అలాగే ఈ మ్యాచ్ కూడా చాలా చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. మీరు ఎక్కడ మిస్ కావద్దు. ప్లీజ్, మీకు వేరే పనులు ఉంటే అన్నీ వదిలేసుకుని ఈ ట్రాభిషేక్ వర్సెస్ జయసూర్య మ్యాచ్ చూడండి. సరే, వాళ్ళ గురించి చెప్పాము. వాళ్ళ గురించి ఇంకా పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు, ఎందుకంటే వీ నో వాట్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్. ఆ రెండు జోడీలు ఎలా ఆడతారని మాకు తెలుసు. బట్ రియాలిటీకి వస్తే ఏంటి పరిస్థితి, ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఏంటి? ఎస్ఆర్హెచ్ ఆడిన 4 మ్యాచ్లో 3 మ్యాచ్లు ఓడిపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కదా. ఎలా రికవర్ అవుతారు? అందులోనే ఇప్పుడు వాళ్ళ ప్రత్యర్థి వరుసగా 4 మ్యాచ్లు గెలిచి మంచి జోరు మీద ఉన్నారు. నాకు తెలిసి పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ రెండు వాళ్ళ దగ్గర ఉన్నాయి. పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ బౌలింగ్ కూడా వాళ్ళు చాలా బాగుంది. అది జోఫ్రా ఆర్చర్ కావచ్చు, లేకపోతే చిచ్చర పిడుగు రవి బిష్ణోయ్ కావచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ సందీప్ శర్మ కావచ్చు. సందీప్ శర్మ ప్లేడ్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఫర్ మెనీ సీజన్స్. అతనికి కండిషన్స్ కూడా తెలుసు. సో చాలా పెద్ద టెస్ట్ ఇది సన్ రైజర్స్. ఇక్కడ గెలిస్తే ఏంటంటే జట్టుకు బ్రహ్మాండమైన ఊపు వస్తుంది. ఎందుకంటే టేబుల్ టాపర్ మీద గెలిస్తే, అందులోనూ ఈ టీం ఇప్పుడు మామూలుగా లేదు. ఏ రకంగా చూసుకున్న బ్యాటింగ్ బౌలింగ్లో వాళ్ళకున్న ఉత్సాహం, వాళ్ళకున్న ఆ డెప్త్ చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్న టీం. ఇప్పుడు కనుక ఓడిస్తే ఏంటంటే అది పెద్ద టర్నింగ్ పాయింట్ అయిపోతుంది సరే. సో దిస్ ఇస్ ద డే. ఈరోజు వాళ్ళు ఏదో ఒకటి చేసి మ్యాచ్ గెలవాలంటే వీళ్ళే గెలిపించాలి. ట్రాభిషేక్ ఇద్దరు ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి, చాలా పెద్ద స్కోర్ చేయాలి. అంటే మొన్నట్లాగా కేవలం పవర్ ప్లేలో ఆడి వెళ్ళిపోతూ ఉంటే కాదు. ఇద్దరిలో ఒకరు సెంచరీ చేయాలి, ఒకరు 50 అని చేయాలి. ఆ తర్వాత మిగతా వాళ్ళు రిమైనింగ్ 5 ఓవర్స్లో ఏదో ఒకటి కంట్రిబ్యూట్ చేస్తారు. సో అలాంటి ఒక డిఫైనింగ్ ఇన్నింగ్స్ రావాలి. అది అభిషేక్ నుంచి కానీ ట్రావిస్ హెడ్ అలా వస్తేనే గెలుస్తారు, లేకపోతే వేరే కారణం కనబట్లేదు నాకు. ఎందుకంటే వాళ్ళిద్దరూ అంత మంచి ఫామ్లో ఉన్నారు. వి నో వాట్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్. సో దాని తర్వాత ఉన్నారు ఇప్పుడు మీకు క్లాసన్. ఇప్పుడు ఆడుతున్న తీరు, అతను గతంలో లాగా అనుకున్నదే తరువుగా బౌండరీలు కొట్టట్లేదు. క్లాసన్ ఫైర్ పవర్ చాలా డౌన్ అయింది. సో టీంలో మీకు అంటే ఇషాన్ కిషన్ ఈజ్ గుడ్, బట్ ఇషాన్ కిషన్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు అతని దగ్గర. ఆ కన్సిస్టెన్సీ లోపిస్తుంది. ఆడిన రోజు బ్రహ్మాండంగా ఆడతాడు. సో అంతా కూడా ట్రాభిషేక్ మీద డిపెండ్ అవుతుంది ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో మళ్ళీ పుంజుకోవాలంటే. బౌలింగ్ గురించి ఏమి హోప్స్ కనబట్టలేదు, చాలా హోప్లెస్గా ఉంది. వీకెస్ట్ బౌలింగ్ ఎవరంటే ఒకవైపు చెన్నై కనిపిస్తుంది, కానీ చెన్నై మొన్న మ్యాచ్లో బాగా బౌలింగ్ చేశారు, బాగా పికప్ అయ్యారు. కానీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో హోప్ అనేది కనపట్లేదు. మార్పులు చేయాలి. లాస్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఏం చెప్పాడు టాస్ టైంలో, ఏ మార్పులు అంటే ప్రఫుల్ హింగే వస్తాడు టీంలోకి జయదేవ్ నాట్కట్ ప్లేస్లో అని చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా ఇద్దరిని పెట్టారు, ఇంపాక్ట్ సబ్స్ లిస్ట్లో పెట్టారు. కానీ తీరా చూస్తే పిచ్ కాస్త స్లోగా ఉండేసరికి ఎక్స్పీరియన్స్డ్ జయదేవ్ని తీసుకున్నారు, ఎందుకంటే అతను స్లోవర్ రన్స్ వేస్తాడు. కానీ జయదేవ్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, ఏమాత్రం ఇంప్రెసివ్గా లేడు. ప్రబుల్ హింగేన్ మీరు అనుకున్నారు, అతని పేస్ ఉంది,
అతను ఇంప్రెసివ్ అనుకుంటే ఈ మ్యాచ్లో అయినా తీసుకురండి అతను. ఈ మ్యాచ్లో హైదరాబాద్ వికెట్లో ఎప్పుడు ఆ బౌన్స్ ఉంటుంది, పేస్ ఉంటుంది, పేస్ బౌలర్స్ కాస్త హెల్ప్ ఉంటుంది కాబట్టి ఈ మ్యాచ్లో జయదేవ్ ఉన్న ప్లేస్లో ప్రఫుల్ హింగ్ అని తీసుకురండి. అలాగే యశాన్ మాలింగా ప్లేస్లో కానీ లేకపోతే మీకు ఫోర్త్ మీకు ఆల్రెడీ డోంట్ హ్యావ్ మీరు లాస్ట్ మ్యాచ్లో ముగ్గురు ఫారిన్ ప్లేస్తున్నాడు ఇషాన్ మెలంగాని ఉంచి కూడా ఈ బ్రింగ్ ఇన్ బ్రైడెన్ కార్స్. ఎందుకంటే బ్రైడెన్ కార్స్ ఎందుకంటే బ్రైడెన్ కార్స్ బేసికలీ ఇదే న్యూ బాల్ బౌలర్, బాల్ స్వింగ్ చేస్తాడు. ఈవెన్ యాషెస్ సిరీస్లో అతను న్యూ బాల్తో బౌలింగ్ వేసినవాడు. సో మీకు ఇక్కడ వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ ఛాలెంజ్ని మీరు ఫేస్ చేయాలంటే న్యూ బాల్తో మీ వికెట్ తీయగల బౌలర్ ఉండాలి. అదర్వైజ్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో న్యూ బాల్తో బౌలింగ్ చేసే వాళ్ళు ఎవరు కనబడే పరిస్థితి చూసాం మనం. సో ఎవరు బౌలింగ్ చేస్తారు న్యూ బాల్తో వికెట్ తీయడానికి ఎవరున్నారు అక్కడ? సో యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ బ్రైడెన్ కార్స్ని తీసుకొచ్చి ట్రై చేయండి. సో మీకు అతన్ని డెత్ బౌలింగ్ మీద మీకు అంత హోప్స్ లేకపోతే డెత్ బౌలింగ్ వేయించకండి. యూ ఆస్క్ హిమ్ టు బౌల్ 3 overs ఇన్ పవర్ ప్లే. తర్వాత మీకు బిఫోర్ 14th over మీరు అతను మరొక ఓవర్ కూడా చేసుకోండి. అండ్ యూ కెన్ ఆల్సో బ్యాట్. మీకు అతను నెంబర్ 8లో బ్యాటింగ్ కూడా ఇవ్వగలుగుతారు. సో బ్రైడెన్ కార్స్ని తీసుకొస్తే టీం బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ రెండు మార్పులు చేసుకోవాలి. బౌలింగ్ని స్ట్రెంథన్ చేయాలి. బౌలింగ్ లేకుండా మీరు మ్యాచ్లు గెలవలేరు. మీరు 200 కొట్టినా 210 కొట్టినా కూడా మనం చూసే కదా, 210 కొట్టినా కూడా మీకు అది సరిపోలేదు. 210 టార్గెట్ పెట్టినా కూడా మీకు లాస్ట్ మ్యాచ్లో యూ కుడ్ నాట్ డిఫెండ్ ఇట్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ది బౌలింగ్ అంత పేలవంగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని ఏదో ఒక మార్పు తీసుకురావాలి. సో ప్రఫుల్ హింగ్ అండ్ బ్రైడెన్ కార్స్ వస్తే కొద్ది గొప్ప స్పిన్నర్స్ ఇద్దరు బాగా బౌలింగ్ చేస్తారు. శివం కుమార్ హ్యాస్ బిన్ అ బిగ్ ప్లస్ ఫర్ ద టీమ్ అండ్ హర్ష్ దుబే ఇస్ కంట్రిబ్యూటింగ్ వెల్. హర్ష్ దుబేని మీరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు ఇక్కడికైతే ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్సే ఉన్నారు. అక్కడ మీరు ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రయోగిస్తే ఎట్లా? హర్ష్ దుబేని మీరు పవర్ ప్లే తర్వాత ఉపయోగించండి. అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఈజ్ కన్సిస్టెంట్. సో ఇద్దరు స్పిన్నర్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకోండి. ఫాస్ట్ బౌలర్స్ని మీరు మార్పులు తీసుకురండి. హర్షల్ పటేల్ ఉంచండి, లేకపోతే మీరు యశాన్ మాలింగా, హర్షల్ పటేల్ ఒకరిని మీరు రీప్లేస్ చేసి బ్రైడెన్ కార్స్ని తీసుకొస్తే బాగుంటుంది. సో ఈ మార్పులు చేసుకోవాలి, చాలా కష్టం. లియామ్ లివింగ్స్టన్ ఐ డోంట్ థింక్ ఈజ్ రిక్వైర్డ్. సలీలర్కి మరొక ఛాన్స్ ఇచ్చి చూడండి. లేదా మీకు కాస్త కన్సిస్టెన్సీ కావాలంటే ఈ బ్రింగ్ ఇన్ కమిందో మెండిస్ ఫినిషర్గా వరల్డ్ కప్లో బాగా. సో ఏదో సమ్ చేంజెస్ యూ హ్యావ్ టు బ్రింగ్. లేకపోతే ఏంటంటే అటు బ్యాటింగ్లో మీకు డెప్త్ లేని పరిస్థితి, బౌలింగ్లో మీకు చాలా పదులు లేకపోవడం చూస్తున్నాం. సో ఏదో ఒకటి చేయాలి, సంథింగ్ దే హ్యావ్ టు డూ టు స్టాప్ ది రట్. ఈ పరాజయాల పరంపరని, బౌలింగ్ వీక్నెస్ని జయించాలంటే మీకున్న రిసోర్సెస్ చాలా తక్కువ. వాటిలో ఏదో ఒక మార్పులు చేసుకోవాలి. ఇంకా ఆర్ఆర్లో ఏం మార్పులు ఉంటాయని అనుకోను. దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. దిస్ ఇస్ ద ఫార్మ్ టీమ్ అండ్ అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మరి రియాన్ పరాగ్, హెట్మైర్ లాంటి వాళ్ళకి పెద్దగా బ్యాటింగ్ రావట్లేదు, వచ్చిన వాళ్ళు పెద్ద రన్స్ చేయట్లేదు. అది అంటే వాళ్ళ వరకు రావట్లేదు అసలు. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ ఆడిన 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో అతను 50 దాటడం, 2 మ్యాచ్ల్లో 30s కొట్టడం, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాను. అండ్ జైస్వాల్ కూడా డిఫరెంట్ లెవెల్లో ఆడుతున్నాడు. జైస్వాల్ కూడా అతనికి తక్కువ తినట్లేదు. సో వాళ్ళిద్దరూ ఉన్నారు. ధ్రువ్ జురెల్ ఇస్ ప్యూర్ క్లాస్. సో ఆ టాప్ 3 మీద వాళ్ళు బ్రహ్మాండంగా డిపెండ్ అవుతున్నారు. అలాగే వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. బౌలింగ్ విషయంలో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. బౌలింగ్ కూడా ఎవ్రీబడీస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. బ్రిజేష్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో అతని వేరియేషన్స్ చాలా బాగున్నాయి. ఇస్ గాట్ గుడ్ పేస్. ఆ వేరియేషన్స్ కూడా ఉన్నాయి. కొత్త కుర్రాడు చక్కగా సెటిల్ అయ్యాడు. సో వాళ్ళకి ఏ రకంగా చూసినా ఏం సమస్య లేదు. సేమ్ టీమ్తో వెళ్తారు వాళ్ళు. అండ్ ఎవ్రీ ఫోకస్ విల్ బి ఆన్ వైభవ్ సూర్యవంశీ. హైదరాబాద్లో కూడా ఇంకా ఫ్యూచర్లో అంతా కూడా ఎక్కడ వైభవ్ ఆడుతుంటే అక్కడ క్రౌడ్ పుల్లర్ అయిపోతాడు ఆ కుర్రాడు. అంతా బాగా కాట్ ది ఇమాజినేషన్ ఆఫ్ ది కంట్రీ. మొత్తం దేశం అంతా అతని వైపు చూస్తుంది. సో హైదరాబాద్లో ఈ పిచ్ మీద అతను ఏం చేస్తాడనేది చూడాలి. పిచ్ జనరల్గా మనం అనుకున్నట్టుగానే కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉండే అవకాశం కనిపిస్తుంది, అట్లీస్ట్ ఫర్ నౌ. ఐ థింక్ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? ఇంకెవరు? రాజస్థాన్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రాజస్థాన్ అదే నేను చెప్పినట్టుగా ఈ మ్యాచ్లో కనుక ఎస్ఆర్హెచ్ గెలవగలిగితే వాళ్ళకి అది ఒక పెద్ద మొరాల్ బూస్టర్ అవుతుంది. తర్వాత టోర్నమెంట్లో వాళ్ళ ఆట తీరే మారిపోతుంది. సో గెలవపోయినా కూడా గట్టి ఫైట్ ఇచ్చినా కూడా అది రాబోయే మ్యాచెస్కి చాలా యూజ్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు 4 మ్యాచ్లు వరుసగా గెలిచారు, ఆ సడన్గా ఒకసారి ఒక డిప్ వస్తుంది. అది ఇక్కడ వస్తుందా?
అని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హోప్ చేస్తారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కున్న బౌలింగ్తో మ్యాచ్లు వాళ్ళ రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ని కట్టడి చేయడం అనేది కష్టంగా అనిపిస్తుంది. బట్ స్టిల్ థింక్ సంథింగ్ విల్ బి డన్. అండ్ 300 లోడింగ్ వీళ్ళు కానీ ట్రావిషేక్ కానీ జయసూర్య కానీ బాగా ఆడితే 300 వచ్చే అవకాశం వస్తే హైదరాబాద్లో రావాలి 300. సో 300 లోడింగ్